వస్తాయి ఆ దిక్కుమాలోళ్ళు మాటలు అవును 23,000 కోట్లు ఇస్తున్నామని ఇయనే లేదు ఇప్పటిదాకా. 200 యూనిట్ల ఉచిత కరెంటే ఇయ్యలేదు, 500 గ్యాసే ఇస్తలేము, 6,000 రూపాయలు రైతు భరోసా పడతనే లేదు, ఆరోగ్యశ్రీ ఇస్తనే లేము, ఉచిత కరెంట్ ఇస్తనే లేము, నిరుద్యోగ యువతకి 56,000 ఉద్యోగాలు ఏనే లేదు. ఇస్తున్నామని ఏమీ చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బాటలో నడిచిన మీడియా వాళ్ళు చెప్పినవన్నీ మీకు ఇంకా అవే ఉన్నాయి. చోలో పోస్తే శీషం పోసినట్టు అయిపోయింది. మీకు అవే వినబడుతున్నాయి. చేసిన పనులు కనబడతలేవు కాబట్టి మీరు అవే ప్రశ్నలు ఇస్తారు. వాళ్ళు ఏం మాట్లాడితే మీరు అవే అడుగుతున్నారు. కానీ చేసినవి కూడా మీరు చూపించాలి కదా. ఎందుకు మేడం మిమ్మల్ని అట్లా విమర్శిస్తున్నారు? 56,000 ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యనేటువంటిది మీరు ఇచ్చిండ్రు. ఒక్క సంవత్సరం లోపలనే ఎవ్వరు కూడా రైతు రుణమాఫీ 23,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రైతు రుణమాఫీ చేసి ఇక్కడ 23,000 కోట్ల రూపాయలు ముచ్చట కాదు మేడం. అక్కడ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి అందుతుంది. నేను చెప్పిన దాన్ని నువ్వు 23,000 కోట్లు ఎక్కడెక్కడ పోయినావు మీకు తెలియదా? ఏమన్నా కల్వ సుజాత ఇంటికి, రేవంత్ అన్న ఇంటికి పోయినాయి అవి చెప్పండి. రైతులకు ఒరిజినల్ రైతులకు రుణం ఉన్న వాళ్ళకే పోయినాయి కదా. టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి పోకపోతే వాళ్ళవి కూడా 18,000 కోట్లు ఫస్ట్ క్లియర్ అయినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు 4.5 నుంచి 5 కోట్ల వరకు క్లియర్ అయినాయి. అంటే 1 బై 1 క్లియర్ అవుతున్నాయి కదా. 10 ఏళ్ళు గమ్మున కూర్చొని 10 ఏళ్ళు 1 రూపాయి ఇవ్వకుంటే, 10 ఏళ్ళు 1 ఉద్యోగం ఇవ్వకుంటే, 10 ఏళ్ళు 1 ఇల్లు ఇవ్వకుంటే, 10 ఏళ్ళు నిరుద్యోగ యువతని అడ్డదారిలో పట్టించి వాళ్ళ అడ్డమైన అలవాట్లకు ప్రేరేపించబడి నానా రకాలుగా కుటుంబాలకు దూరమైనటువంటి నిరుద్యోగ యువత ఉండి అన్ని రకాలుగా కేసీఆర్ ఇబ్బంది పెడితే కూడా ఒక్కడు నోరు తెరవలే, ఒక్కడు మాట్లాడలే. ఈరోజు చేసుకుంటూ పోయిన కొద్ది ఇంకొక దాన్ని ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తే 24 గంటలు వ్యతిరేకించడం తప్పించి చేసిన వాటికి కనీసం ఇది చేసిండ్రు. అసలు అసాధ్యం కాని పనిని సుసాధ్యం చేసింది. ఇంత అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఈరోజు గాడి మీద తీసుకొని వస్తుంది. ఈరోజు మెట్రో రైల్ని ఆ దొంగలు 10 ఏళ్ళు ఉంటే ఓల్డ్ సిటీలో ఒక్కోళ్ళని ఖాళీ చేయించి కనీసం అక్కడ మెట్రో రైలు వేద్దామనేది కనీస జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేదు. ఈరోజు మెట్రో రైళ్లకు ఇండ్లోనే స్థలాలను కోల్పోతున్న వాళ్ళకు తగు న్యాయం చేసి అక్కడ మెట్రో రైలుని తీసుకొని వస్తుంది. ఇన్ని చేసినాం మా ప్రభుత్వానికి. ఈరోజు మూసి మంచి చేద్దాము, హైదరాబాద్ని 4th సిటీగా తీసుకొని వద్దాము, విదేశీ పెట్టుబడులు తీసుకొని వద్దామని ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడుల్ని తీసుకొని వచ్చి ఒక్క సంవత్సరంలోనే ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాధ్యం కాని పనులన్నీ కాంగ్రెస్ తీసుకొని వస్తుంటే చేస్తున్నారు కదా, ఇస్తాం కదా, ఇచ్చినాం కదా అంటున్నారని మీలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరో దొంగలు మాట్లాడిన మాటలు మీరు ఈ విధంగా అడగొద్దు. ఈ విధంగా చెప్పాలి. 14 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులున్న రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పథకాలను చేపట్టిందని ఒక్క మాట మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకు పెట్టి అడగండి కదా. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఇవన్నీ చేస్తారు. ఏంటది ఏడు నుంచి వచ్చినాయి? మేము ఇచ్చిన ఇప్పుడు 23,000 కోట్లు కేంద్రాన్ని అడుగుతలేరు మేడం. కేంద్రం ముఖానికి ఇస్తే కేంద్రాన్ని అడుగుతాము. ఇయ్యము అని అంటే మా రాష్ట్రానికి మొన్న బడ్జెట్లో గుండు సున్నా గాడిది గుడ్డు చూపించిండ్రు. అయినా మా పనులు మేము చేసుకుంటలేమా? అడుగుతలేరా అంటున్నారు. మొన్న అందరు మంత్రుల దగ్గర పోతే ఈ దిక్కుమాలిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకు ఇమీడియట్గా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. అడగకపోతేనేమో ముందే బీజేపీని ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. అడిగితే ఒక నొప్పి వీళ్ళకు, అడగకపోతే ఇంకో నొప్పి, చేస్తే ఒక నొప్పి, చెయ్యకపోతే ఒక నొప్పి. కానీ ప్రజల సమస్యలు వాళ్ళకు పట్టవు. కేవలం లొల్లి చేద్దాం, రాజకీయ పబ్బం గడుపుకుందాం. ఓ దిక్కు బీజేపీ దొంగనాయలు అంతే, ఒక దిక్కు బీఆర్ఎస్ దొంగనాయలు అంతే. ఇదే పనే మీరు వివిధ రాష్ట్రాలల్లా పరిపాలిస్తున్నారు కదరా వెదవల్లారా, బీజేపీ దొంగల్లారా. ఆడబోయి ఈరోజు రాష్ట్రంలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని, ఇంత సుపరిపాలన చేస్తున్న రాష్ట్రం మీ రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయో చూపియండి. పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఉన్న రాష్ట్రానికి తీసుకొని పోయి 1,000 కోట్లు, లక్షల కోట్లు పెడుతున్నారే. మన తెలంగాణ బడ్జెట్ కన్నా ఎక్కువగా మా సౌత్ రాష్ట్రాల బడ్జెట్ అంతా తీసుకొని పోయి ఒక్క రాష్ట్రానికి ఇస్తున్నారే. మీకు సిగ్గుందా? మీరు మా రాష్ట్రాలకు ఏం తీసుకొచ్చారు? బీజేపీ దొంగలకు అడుగుతున్నా. 1 రూపాయి కూడా నిధులు అదనంగా మా రాష్ట్రానికి కేటాయించకపోతే కొత్త రాష్ట్రము, అప్పుల పాలైన రాష్ట్రము, మా రాష్ట్రానికి కొత్త ఒక్కడు కూడా తీసుకొని రాలేదు. కొత్తది 1 రూపాయి పట్టుకొని రాకపోతే ఇది ఒకడు సహాయ శాఖ మంత్రి, ఒకడు కేంద్ర మంత్రి, 2 మంత్రుల నుండి ఏం బీకిండ్రని మీరు వాళ్ళని ప్రశ్నించక చేస్తున్న మమ్మల్ని 24 గంటలు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? మీరు అన్నది మీరు చేస్తున్నటువంటి పథకాలు ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ పోతున్నారు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చాలని మా మీడియా ముఖంగా కూడా మేము కోరుకుంటున్నామని అనండి.
మాకు ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టే మేము ఇంకా పనులు చేయడానికి ముందర పోతాం. మేము ఏ పని చేసినా కాళ్ళలో కట్టేసి అడ్డము ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగినట్టు అడిగితే ఎట్లా చెప్పాలి మేము మీకు ఆన్సర్లు? మీరు ఎంత మట్టుకు ప్రజల దగ్గర తీసుకున్నారో అది చూడండి. ఓకే, మీరు అన్నారు కదా ఎక్కడ పోయినా వ్యతిరేకత వస్తుంది, ఎక్కడ పోయినా పబ్లిక్ తిడుతున్నారు అంటే ఆ వ్యతిరేకత ఏందో ఆ పబ్లిక్ తిట్టడం ఏందో చెప్పండి. మేము తప్పు చేసినా ఏదైనా ప్రజల అవసరాలు ఇంకా తీర్చలేకపోయినా మేము తప్పు చేస్తే క్షమాపణ చెప్తాము. ప్లస్ ఇంకేమన్నా అభివృద్ధి చేయాలంటే వారి సలహాలు సూచనలు తీసుకుంటాం. కానీ బీఆర్ఎస్ వాళ్ళలాగా తలా తోక మొండలు లేని మాటలు మాట్లాడాం, బ్యూరోక్రాట్ని కట్టిపడేయం, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించాం, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడకుండా ఉండం, అసెంబ్లీలో పూర్తి చర్చలకు సమయం ఇస్తాం, ప్రజల మధ్యలోకి వెళ్ళి పనిచేయడానికి ముందుగున్నాం. మేము మీలాగా అడ్డు పుల్లలేసి రైతుల ప్రస్తావన తీసుకుంటే ఆ చిల్లర పంచాయతీ ఎమ్మడి పక్కదో పడించారు రేవంత్ రెడ్డి. అది కరెక్ట్ అంటారు? ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని చిల్లర పంచాయతీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మాతో కాదు, డైరెక్ట్ మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలని ఎమ్మటే తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు. అది అంటే అది చిల్లర పంచాయతీ లేకుంటే రైతుల గురించి మేడం. మరి చిల్లర మాటలు మాట్లాడితే రైతు మొన్న షాబాద్ లో పోయి ఒక మహిళా రైతుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని రుణమాఫీ కాలేదన్నాడు. మేము డేటా తీసినాం కదా వాళ్ళది రుణమాఫీ అయింది, మళ్ళా లోన్ తీసుకున్నారు అంటే మీరు తీసుకుంటా పోతారు మేము కట్టుకుంటా పోతామా? అది 2021లో తీసుకున్న లోన్ని మేము క్లియర్ చేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుంటే కొడుకులకు పంచి ఇచ్చిన భూమిని మళ్ళీ వాళ్ళు లోన్ తీసుకుంటే మేము కట్టుకుంటూనే పోవాలా? అంటే ఈ రోజు లోన్ క్లియర్ అయితే రేపు మళ్ళీ నువ్వు లోన్ తెస్తావు, ఎల్లుండి నేను మళ్ళీ కట్టాలనా? ఇట్లాంటి దిక్కుమాలే చిల్లర నా కొడుకుల్ని చిల్లర వేషాలు వేసేటోళ్ళ మాటలు విని మేము దానికి సమాధానం చెప్పాలనా? సరే మేడం, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు అవుతాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అమలు అవుతున్నాయి అంటారా? ఏం గుర్తు? అస్తం గుర్తు మేడం. అస్తం అంటే ఏంది? నేస్తం, అభయహస్తం ఇస్తే 100% మేము చేసి తీరుతాం. ఈరోజు దేశంలో ఏ అభివృద్ధి చేసినా ఏ సంస్థ తీసుకొని వచ్చినా నిర్మాణం చేసినా అది కాంగ్రెసే చేసింది. ఏ ఒక్క వెధవ ఇంతవరకు దేశం కానీ రాష్ట్రాల్లో కానీ అభివృద్ధి చేయలేదు. కాళేశ్వరం పేరు మీద చేసిన అభివృద్ధి చూసినాం కదా, ఒక్క ప్రాజెక్టు కట్టని శాత కానీ వెధవలు వీళ్ళు, దద్దమ్మలు వీళ్ళు. మరి మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఈరోజు మిషనరీ ఉన్నటువంటి టెక్నాలజీలో మీరు కట్టలేని పరిస్థితి, మాన్యువల్గా ఉన్నటువంటి సమయంలో నాగార్జున సాగర్కి వేసినటువంటి పెయింటింగ్ కూడా చెక్కు చెదరలేకుండా ఉండొచ్చు ఇప్పటిదాకా. ఈరోజు నువ్వు కట్టడం పరిస్థితి ఏంది? ఇది మాకు వాళ్ళకున్న తెలివితేటలు కానీ మాకు వాళ్ళకున్న తేడా ఇది.